హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఏంటి మా వాడిని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇంట్లో అందరూ తింటే వీడే కష్టపడిపోయి గిన్నెలన్నీ కడిగేసి అలసిపోయినట్టు అనిపిస్తుంది కదా మీకు సీను? అబ్బే అంత కాదండి. వాళ్ళు అలసిపోయారండి. ఏ విధంగా అలసిపోయారు? పడుకుని పడుకుని అలసిపోయాడు మా వాడు. 6 వరకు ఏసీలో ఉంటాడు. తర్వాత బయటకు వస్తాము కదా, 6:30 7 ఆ టైంలో, అప్పటి వరకు బయటికి లోపలే ఉంటాడు వాడు. 6:30 7 ఆ టైంలో బయటకు వచ్చినప్పుడు ఆ గిన్నెలు కడిగిన దగ్గర ప్లేస్ ఉంటుంది కదండి, అదంతా కడిగేసి పెడతాం కదా, చల్లగా ఉంటుంది. వచ్చి అక్కడ పడుకుంటాడు. వాడు పర్మనెంట్ అడ్డా అనమాట. ఈవినింగ్ వచ్చి కొద్దిసేపు అక్కడ పడుకోవాలి, అక్కడి నుంచి కదలని అంటాడండి. చూసారా, పొట్ట మొత్తం నేల కాంచేసి తల కూడా అక్కడ పక్కన అలా పెట్టుకొని ఎంత హాయిగా పడుకుంటాడో. పరుపులు కూడా పనికిరావు వాడికి, అంత హ్యాపీ అనమాట ఆ చల్లదనంలో పడుకోవడం. అంటే ఇవి ఎక్కువగా హీట్ని తట్టుకోలేవు. మామూలుగా కుక్కలే హీట్ని తట్టుకోలేవు. ఈ లాబ్రడార్ ఇంకా సెన్సిటివ్ అనమాట, హీట్ని తట్టుకోలేవండి. అందుకని వీటికి అప్పుడప్పుడు చల్లదనాన్ని ప్రొవైడ్ చేయాలి, తేమని కాదు. తేమ వల్ల మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి వీటికి. చల్లదనం కొంచెం కడిగేసి ఆరబెట్టేస్తే చల్లదనంగా ఉంటుంది కదండి, ఆ ప్లేస్లో పడుకుంటుంటాయి. ఎప్పటికప్పుడు చల్లదనాన్ని మనం అందించగలిగితే కొంచెం ఎండాకాలాన్ని తట్టుకొని బయటపడగలుగుతాయండి. లేదంటే తొందరగా ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి వీటికి. ఎండని తట్టుకోలేవు, తేమని తట్టుకోలేవండి. వాటి నుంచి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చంటి పిల్లల్ని ఎలా అయితే చూస్తామో ఈ సమ్మర్లో, అలానే ఈ కుక్కల్ని కూడా అలా చూడగలిగితేనే మనం పెంచుకోవాలండి. నిజంగా వాటి బాధని అవి ఎక్స్ప్రెస్ చేయలేవు, కానీ మనకు చూస్తే అర్థమైపోయిద్ది. అదొక రకంగా ఆయాసపడుతూ ఉంటాయి అన్నమాట. ఎండ వేడిని తట్టుకోలేక, కింద పడుకోలేక, మంచం మీద పడుకోలేక, అసలు పడుకోవడానికి ఇబ్బందే అవుతుంది వాటికి. ఆ చల్లదనం ఇచ్చామనుకోండి, కొద్దిసేపైనా రోజులో 1 గంట అయినా ఆరాంగా పడుకుంటాయండి.